మెట్రోకి సంబంధించినటువంటి అంశం కూడా నిన్న పెద్ద ఎత్తున కొత్త కారిడార్లు ఏర్పాటు చేయాలనేటువంటి దాంట్లో ఉంది. కానీ దీంట్లో ఈ కారిడార్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది నాగోలు, శంషాబాదు, రాయదుర్గు, కోకాపేట, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట, మియాపూర్, పటాన్చెరు, ఎల్బీ నగర్, హయత్ నగరు, ఎయిర్పోర్టు, ఫోర్త్ సిటీ ఇవన్నీ పెట్టిరలే కానీ గట్కేసర్ వైపు కానీ లేకపోతే ఇంకొక వైపు కానీ ఎందుకు పెట్టలేదు ఈ విషయంలో? ఎందుకంటే ఇటు వరంగల్ హైవే కానీ ఇటు ఇది నల్గొండ హైవే కానీ లేకపోతే ఇటు కరీంనగర్ పోయేటువంటి హైవే కానీ ఇటు ఓల్డ్ బాంబే హైవే కానీ అక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ను కలిపేటువంటివి, ఇటు నుంచి వచ్చేటువంటివి, వరంగల్లో ఇటువైపు వచ్చేటువంటివి, ఇటు హయత్ నగరు, మిగిలిన చోట్ల ఎందుకు పెట్టలేదనేటువంటి దానిపైనలే పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గట్కేసర్ దాకా ఎందుకు చేయలేదు? రెండవది మెట్రో కారిడార్లు పెడుతున్నారు. ఈ మెట్రోకి అట్లనే ఎంఎంటీఎస్కి అనుసంధానం ఎందుకు చేయట్లేదు? నిజానికి ఇవాళ హైదరాబాద్కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి హైదరాబాద్కు ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఇంకెవ్వరికీ లేదు. చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్కి మెట్రో ఒకటి, ఎంఎంటీఎస్ ఒకటి, ఆర్టీసీ బస్సులకు సంబంధించి మొత్తం లింక్ కనుక చేస్తే ఎక్కడి నుంచైనా సరే దాదాపుగా 40-50% ప్రజలు ఇప్పుడు బండ్ల మీదనో కార్ల మీదనో పోతున్నటువంటి వాళ్ళు ప్రజా రవాణా వ్యవస్థకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫ్లైఓవర్లు సగం కట్టి వదిలేసి సగం వదిలేసి ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఈ మెట్రో ఈ గట్కేసర్ దాకా ఎందుకు తీసుకుపోలేదు? ఔటర్ రింగ్ రోడ్ వైపు ఉండేటువంటి దాంట్లో ఈ మియాపూర్, పటాన్చెరుతో పాటు మొత్తం ఈ ఏంటిది సాఫ్ట్వేర్లు ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసే విధంగా ఒక మెట్రో ఎందుకు పెట్టలేదు? రాయదుర్గ్ దాకా పెట్టినటువంటిది మొత్తం పూర్తి స్థాయిగా ఒక రౌండ్ సర్కిల్ లాగా పెడితే ఈజీగా ఉంటుండే కదా. ఇక్కడి నుంచి పోయినా కూడా ఒక సర్కిల్ లాగా పెడితే అది ఉప్పల్, నాగోలు, ఎల్బీ నగర్, హయత్ నగర్ దాకా పెట్టేటువంటిది ఒక సర్కిల్ లాగా పెడితే అంటే ఒక చోట దిగి ఒక చోట ఇటు మార్చుకునేటువంటిది పోతుంది. ఒకటే చోట సర్కిల్ లాగా పెట్టగలిగితే అది ఇంకా బాగుండేది కదా. ఎట్లాగో మీరు కారిడార్లు పెట్టాలనుకున్నారు, కొత్తగా మెట్రోకి సంబంధించినటువంటి కారిడార్లలో మీ ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ డిపిఆర్ కేంద్రం ఆమోదించాలి. ఆమోదిస్తే ఇటువైపు వెళ్ళేటువంటి దాంట్లో అటువైపు వెళ్ళే దాంట్లోనో హైదరాబాద్కు వచ్చేటువంటి మెయిన్ హైవేలు ఏవైతే ఉంటాయో హైవేలకు సంబంధించినటువంటి దగ్గర ఒక స్టార్టింగ్ పాయింట్ పెడితే చాలా బాగుండేది. అట్లా పెట్టడం వల్ల స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి, జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి, వెళ్ళేటువంటి వాళ్ళకి హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. వాటికి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పెద్ద బస్సులు, మీకు హైదరాబాద్ దాకా బస్సులు రావాల్సినటువంటి అవసరమే ఉండదు. చాలా చోట్ల అక్కడికి వెళ్ళిపోతాయి. ఇవాళ ఎంజీబీఎస్కు రావాల్సినటువంటి అవసరం లేకుండా ప్రజలు డైరెక్ట్గా ఎక్కడైతే చివర ఉంటుందో హైదరాబాద్ చివరి మార్గం ఉంటుందో అక్కడికే చేసుకోవచ్చు. ఇవాళ చెర్లపల్లి ఉంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్దగా కట్టిరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లయితే ఉందో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంతే పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. మరి అదే చెర్లపల్లి నుంచి కూడా ఒక కారిడార్ హైదరాబాద్కి పెడితే చెర్లపల్లి నుంచి మీకు బయటికి పోతే ఇవాళ సగం మంది సికింద్రాబాద్ కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. చెర్లపల్లి టెర్మినల్ రైల్వే టెర్మినల్ కట్టిన తర్వాత మరి అక్కడి నుంచి కూడా ఈ ఎంఎంటీఎస్, మెట్రో రెండు కలిపి పెట్టడం వల్ల చాలా పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది. చిన్న బస్సులు, సందులలో పోయేటువంటి బస్సులు, ఆటోలు, గీటోలు ఏది ఎక్కకుండా పెట్టగలిగితే ప్రజలు కనీసం 30-40 ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొక 30-40% ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడితే చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ కార్లు, బస్సులు లేకపోతే మిగిలినటువంటి సొంత వాహనాలన్నీ కూడా సగం తగ్గిపోతాయి. సగానికి సగం తగ్గిపోతాయి. వాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇంత ట్రాఫిక్లో అవసరమా? రెగ్యులర్గా ఆఫీసు పోయేటి వాళ్ళు, రెగ్యులర్గా బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటివి ఉంటాయి అనుకోండి, చాలా పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది. ఈ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దాకా మెట్రోని ఎందుకు పెట్టలేదు? పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది కదా. ఇగో ఇక్కడ ఆలోచించడం, ఎందుకంటే ఈ రోజుకు ఉండేటువంటిది కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో కారిడార్ ఉండడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ అంశంలో మెట్రో కూడా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఈ మెట్రో కూడా ఉపయోగపడదు, ఎక్కడ కూడా ఉపయోగపడదు.